ఏమో కావేశం, కమ్మటి కాఫీ ఒకటి ఇవ్వు. నా కాఫీ ఎప్పుడు కమ్మగానే ఉంటుంది. తమరేమిటి కంగారుగా బరువైన పాత్ర మోసుకొచ్చారు? ఏం చేస్తాను చెప్పు, మనిషి అన్నాక 1,00,000 సమస్యలు ఉంటాయి. నువ్వు లేవరా, దిగు, కూర్చో. నాన్న ప్రసాదం. డ్రప్తాడు పాపం బోని గాని. ఏమిటి తాకట్టేనా? అర్జెంటుగా ఆకు పూజ జరిపించాలో. ఈ ఆకు పూజ ఏమిటో నాకు బాగా తెలుసు. ఇంతకు ఎంత కావాలో? ఆగు, 2,000 నువ్వు సరిపెట్టుకో, వడ్డీ కింద 1,000 నేను సరిపెట్టుకుంటాను. కామేశం, నిన్ను చూస్తుంటే ఆ కంచర్ల గోపనికి కజిన్లా కనిపిస్తున్నావు. అప్పిచ్చేటప్పుడు గోపంలా కనపడ్డా, వడ్డీ వసూలు చేసేటప్పుడు వడ్డీ కాసులు వెంకన్నలా అవుతాను, జాగ్రత్త. కామేశం, ఎందుకంత ఆవేశం? నీ అసలు వడ్డీ పువ్వుల్లో పెట్టిచ్చేస్తాగా. ఇదిగోనయ్యా కామేశం, అన్నమాట ప్రకారం టంచనగా అసలు వడ్డీ కలిపిచ్చేస్తున్నాను, తీసుకో. అబ్బో, మంచి రైతులో ఉన్నారు. డీల్ పడిందేంటి? మన డీలింగ్ బాగుండాలని. మడిగా కాఫీ చేశాను, తాగుతూ ఉండండి. మీ గంగాళం తెస్తాను. ఇదిగోనండి మీ గంగాళాలు. ఏమో కామేశం, నేను తాకట్టు పెట్టినప్పుడు ఈ ఒక్క గంగాళాన్నే ఇచ్చింది. మీ గంగాళానికి పిల్ల పుట్టిందండి. అయ్యో, నేను నీకు ఇది ఇచ్చేటప్పుడు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఇది నిండు చూడాలని. నీ నిజాయితీకి మెచ్చుకోవాలి. వీడేంటి మరి అమాయకుల్లో ఉన్నాడు? చెప్తా, వెళ్ళొస్తాను కామేశం. అప్పుడప్పుడు ఏమైనా తెస్తూ ఉండండి. ఒక్క గంగాళం కర్మ, ఏకంగా బంగాళాఖాతాన్ని పట్టుకొచ్చేస్తా. ఇదిగోరా ప్రసాదం, పట్టుకో. ఇదిగో కామేశం, నీ అసలు వడ్డీ. నా నెక్లెస్ దాని బిడ్డని ఇస్తే నేను వెళ్ళిపోతా. ఇంకెక్కడ నెక్లెస్? నేను రాత్రే కడుపులో బిడ్డ అడ్డం తిరిగి డెలివరీ అవ్వలేక తల్లి బిడ్డ 2 చచ్చాయి. పంతులు చచ్చాయా? కొన్ని శవాలన్నా ఇచ్చేయి. ఇంకెక్కడ శవాలు పంతులు? నువ్వు ప్యాకెట్ లో బిజీగా ఉంటావని దాని సంస్కారాలు నేనే చేసేది. ఇదిగో బూడిద, గోదాట్లో కలుపుకో. ఇది అన్యాయం కామేశం, నా నోట్లో బూడిది కొట్టే కదయ్యా. ఇదిగో బాబు, మీరన్నా నాకు కాస్త న్యాయం జరిపించండి అయ్యా. పంతులు, గంగాళానికి పుట్టిన పిల్లలు పట్టుకెళ్ళమంటే పట్టుకెళ్ళావు కదా, పట్టుకెళ్ళా. మరి చచ్చిపోయిన నెక్లెస్ బూడిది పట్టుకెళ్ళమంటే తప్పేంటి? బుద్ధి గడ్డి తిని నా నెక్లెస్ తాకట్టు పెట్టా. ఇక జన్మలో ప్యాకాట ఆడను, తాకట్టు పెట్టను. ఇంటికెళ్తే నా భార్యకి ఏమైనా సమాధానం చెప్పాలో ఏమిటో. ప్రసాదం ప్రసాదం ఇంటికి మరి చెప్తా. నవ్వించాలి కానీ కాఫీ పట్టుకెళ్ళండి. బాబాయ్, మొత్తానికి పంతులు భలే బుద్ధి చెప్పావు బాబాయ్. అవును, ఎందుకంటే నెక్లెస్ బతికే ఉందా చచ్చిపోయిందా? ఆయన పెళ్ళాని దగ్గర క్షేమంగా ఉంది. ఈయన చేత పేకాట మాన్పించాలని వివేకు నేను కలిసి చిన్న నాటకం ఆడాం. అబ్బో అబ్బో, నీలో మంచి నట్టున్నాడు. సినిమాలో ట్రై చేయకూడదు? నేను సినిమాల్లోకి వెడితే కాఫీ టిఫిన్లు మీకు ఎవరు ఇస్తారు? మా సాయి మామ ఉన్నాడు కదా, వాడిస్తాడు. సరే చూడు, ఇందాక నుంచి వాడి చెవులు కెలుపుతున్నానా, వాడు ఏగనుకుంటున్నాడు. ఇంత చెప్పానా, వాడు మళ్ళీ ఏగే అనుకుంటాడు. చూడు, అరే ఆ నవ్వడం కైకూరే. నువ్వు చదివేది లాస్ట్ వీక్ పేపర్ అయినా అయిసా? అరే కామేశం, ఆజ్కా పేపర్ తీసుకురా. అదే చేత్తో 6 కాఫీ నవాబు గారి అకౌంట్ లో. అరే నా దగ్గర ఆడున్నాయి పైసలు. అరే మామ, మా అందరిలో ఉద్యోగం చేసి సంపాదించేది నువ్వు ఒక్కడే కదరా. భయ్యా వచ్చినాకే సలాం వాలేకుం బాషా. హలో, మార్నింగ్ బాబాయ్. రావయ్యా వివేక్, రా. నీ నోటమ్మటి కవిత వింటే గాని నా మనసు ప్రశాంతంగా ఉండదయ్యా. ఏది కమ్మటి శ్రీశ్రీ కవిత కొట్టు, నీకు మంచి కాఫీ కొడతాను. సింధూరం రక్త చందనం, బంధూకం సంధ్యారాగం, పులి చంపిన లేడి నెత్తురు, ఎగరేసిన ఎర్రని జెండా, రుద్రాలిక నయన జ్వాలిక, కలకత్తా కాళిక నాలిక. కావాలోయ్ నవకవనానికి, కావాలోయ్ నవకవనానికి, నవకవనానికి, నవకవనానికి. ఎంత గొప్పగా చెప్పావయ్యా, నాకు చాలా తృప్తిగా ఉంది. తీసుకో. కొడితే కొట్టాలి, రాటి కొట్టాలి. అరే వివేక్, మంచి కవిత చెప్పి కాఫీ కొనిచ్చారా? థ్యాంక్స్. సూపర్, థ్యాంక్స్. మస్తు మస్తు సంగతుంది నీలో పోరి, సినిమా కస్తే తీసుకెళ్తా ఓ నా ప్యారి. చింగి చక్క 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 చింగి చక్క, దాని నడుము చూడు. చింగి చక్క దాని ముక్కు చూడు. చింగి చక్క దాని చూడు. ఇందాక గుళ్ళో నుంచి మీ అలరి చూస్తున్నారు. ఆగండి, మీరు వెళ్ళండి వెళ్ళండి. ఏరా పిలక, ఏంటి సంగతి? పెద్ద హీరో అయిపోయి అనుకున్నావా?
దండం పెడతా వదిలే అన్నా వీడు మామూలు మనిషి కాదు, నిజంగా పరశురాముడే. వెంటనే ఈ విషయాన్ని ఆ జమదగ్ని చెవిలో ఊదాలి, లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. నాన్న ప్రసాదం వీడు ఒకడు ప్రసాదం ప్రసాదం అని నా చెవిలో ఊతాడు. పద. ఈ మధ్య నీ కొడుకు పెద్ద హీరో అయిపోతున్నాడు తెలుసా? ఇప్పుడు హీరో అవడం ఏంటండి, వాడు ఎప్పుడో హీరోలకే హీరో కదా. ఆ సరైన ప్రత్యర్థి ఎదురుగా ఉంటే ఈయన హీరోయిజం ఏమిటో తెలిసేది. అంటే నేను పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేశానా? వాళ్ళు తప్పు చేస్తుంటే అలాంటివే కనిపిస్తాయిరా, మంచివేం కనిపించవు. ఏంట ఏమిటి కళ్ళప్పకి చూస్తున్నావు? ఏం చేయాలో చెప్పండి. నేను అదే ఆలోచిస్తున్నాను. అసలు చేతి నిండా పనుంటే ఇలాంటి అరిష్టాలు ఏమీ రావే. ముందు వాడి చేతులు నోరు కట్టేయాల్సిందే అంతే. నాన్న అన్నే పాపం ఆ పాపానికేనమ్మా పరిష్కారం ఆలోచిస్తున్నావు.